మేము ఇన్ని రోజులు చేయకపోయినా ఇప్పుడన్నా చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ శాఖలలో ఇంకా కూడా 91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. ఆ 91,000 ఉద్యోగాలల్లో మొత్తం 6 నెలల లోపు ప్రతి ఉద్యోగం నింపుతామన్నారు. ఇక మొత్తం చిట్టా కూడా చదివితే మొత్తం తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి చిట్టా ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ప్రతి ప్రభుత్వ శాఖల ఖాళీలే. హోంశాఖ మొదలు మొత్తం కింది దాకా ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే 20,000 ఖాళీలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో 91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఆ 30,000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చిన ఈ 6 పరీక్షలలో కూడా అక్రమాలు జరిగేటందుకు తావిచ్చి ఇవాళ మొత్తం పరీక్షలను రద్దు చేసిండ్రు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీకి సంబంధం లేకుంటే మరి టీఎస్పీఎస్సీకి డైరెక్ట్గా మొత్తం శాఖలో మొత్తం ఉద్యోగాలను నియమించుకునేటటువంటి హక్కు బదిలా చేయండి, లేకపోతే ఆ బాధ్యత మాకు భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. టీఎస్పీఎస్సీలో మాజీ ఐఏఎస్లను మాజీ ఐపీఎస్లను తీసుకొచ్చి కాబట్టి మేమన్నా రిక్రూట్ చేస్తాం, మాకన్నా ఆ బాధ్యత ఇవ్వండి. మీరు ఇలా ఒక్క శాఖలో కూడా నౌకర్లు ఇచ్చేటటువంటి బాధ్యత నిర్వహించకుండా మొత్తం టీఎస్పీఎస్సీని లోపభూయిష్టంగా తయారు చేసి ఎవ్వరికీ పనిచేసేటటువంటి అవకాశం లేకుండా నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వారు కూడా చెప్తున్నారు, ఇదే టీఎస్పీఎస్సీల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరైతే లిక్కర్ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో నియమింపబడి ఉన్నారు. దానివల్లనే ఇదంతా కూడా జరిగినది. ఎవిడెన్స్తో సహా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సిట్టింగ్ జడ్జి తోటి కనుక విచారణ జరిగితే నేను ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేస్తా అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి ఒక దిక్కుంటే ఇవాళ అమరవీరుల త్యాగాలు పోయినాయి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి గద్దె మీద కూర్చోబెడితే మీ బాధ్యత పోయింది. ఐటీ శాఖ మంత్రిగా మీ బాధ్యత పోయింది. ముఖ్యమంత్రిగా మీ నాన్నగారి బాధ్యత పోయింది. మీదికెళ్ళి ఉల్టా ఇది మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులను ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు. దద్దమ్మలని ఇంకేదనో. మేము ఒక్కటే మాట అడుగుతున్నాం. కేటీఆర్ గారు మీరు చదువుకున్న శుంఠ కాకపోతే మాకు సమాధానం చెప్పండి. మీరు అంటున్నారు కదా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థకు అధిక ప్రభుత్వానికి ఏం సంబంధం అని మేము కూడా అడుగుతున్నాం. మరి సిబిఐకి ఈడీకి అవి కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలే కదా, వాటికి బీజేపీకి ఏం సంబంధం అండి? తెల్లారి లేస్తే మీ షెల్ల చేసినటువంటి దొంగసారా దందా మీద ఈడీ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ జరిగితే తెల్లారి లేస్తే బీజేపీ మీద ఎందుకు అక్కసెల్లగక్కుంటున్నాం? స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను గౌరవించకుండా వేట కుక్కలను ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవాళ టీఎస్పీఎస్సీల ఇన్ని లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో లోపం జరిగితే ఒక ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి తప్పులను వ్యవస్థ మీదకి ఎందుకు రుద్దుతున్నారు అని మాట్లాడేటువంటి చదువుకున్న శుంఠ మీ చెల్లె వ్యక్తిగత లాభం కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం దొంగసార దందా చేస్తే ఆ ఒక్క మనిషి చేసినటువంటి దానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అంతా పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది? దానికి సమాధానం చెప్పు ముందు. ఒక్క మనిషి తన స్వార్థం కోసం చేసినటువంటి వ్యాపారానికి సంబంధించిన విషయంలో మొత్తం తెలంగాణ క్యాబినెట్ పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది? ఏం సంబంధం? ఇదిగాక మీది నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కుట్ర చేసిరట. బండి సంజయ్ గారు కుట్ర చేసి రాజశేఖర రెడ్డి అనేటోన్ని అక్కడ పెట్టి పేపర్లు లీక్ చేసిర్రని చెప్పి ఇలా ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు డీజీపీకి కంప్లైంట్ చేస్తారట. ఇప్పుడు అసలు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. అసలు ప్రధానమైనటువంటి నిందితురాలు రేణుక ఎవరైతే ఉన్నారో ఆమెకు అసలు ఆ హిందీ పండిట్ పోస్ట్ ఎందుకు వచ్చింది? హిందీ పండిట్ పోస్ట్ ఆమెకు ఎవరు ఇచ్చిండ్రు? ఆమె కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారు? ఇవి మేము చెప్తలేము. ఒక మీడియా సంస్థ వాళ్ళ మీడియాలో వాళ్ళ ఛానల్లో ఆమె గురించి టెలికాస్ట్ చేసినటువంటి డీటెయిల్స్, వాటితో పాటు ఆమె సోదరుడు స్వయంగా టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరితో తిరుగుతున్నాడో ఆ ఫోటోలు కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు చూపించండి, వీడియో చూపించండి ఫస్ట్.
అయినా కింగ్ పిన్ ఒక్కడే ఉంటాడు. కానీ టీఎస్పీసీ పేపర్ లీక్ లో ఇద్దరున్నారు. అటు ప్రవీణ్, ఇటు రేణుక ఇద్దరు కలిసి అభ్యర్థుల జీవితాలతో ఆడుతున్నారు. అసలు ఈ రేణుక ఎవరు? మారుమూల గ్రామంలో ఉండే ఈమె టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు హ్యాకింగ్ చేయించేలా ఎదిగిందంటే ఆమె హిస్టరీ ఏంటి? బ్యాక్గ్రౌండ్ లో ఆ వెయిట్ ఏంటి? రేణుక తెలుగు రాష్ట్రాల్లో షేక్ చేస్తున్న పేరుది. ముఖ్యంగా తెలంగాణలో రేణుక పేరు చెబితే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈమె వ్యవహారాన్ని తవ్వితీస్తే అన్ని సంచలనాలే. పొట్టకొస్తే అక్షరం రాని ఈ రేణుక గురుకుల పాఠశాలలో హిందీ పండిత్ గా చేస్తుందంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. రేణుకది మహబూబ్ నగర్ జిల్లా గండీట్ మండలంలోని పడిగ్యాల పంచగుల తండా. రేణుక తల్లి లక్ష్మీబాయి మన్సూర్పల్లి తండా సర్పంచ్ గా పనిచేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి పలుకుబడి ఉపయోగించుకొని కూతురు రేణుకకు అల్లుడు డాక్యా నాయక్ కు ఉద్యోగం ఇప్పించుకున్నారనే ఆరోపణ ఉంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని టెరకోట జ్యువెలరీ వినబడదన్న ఆడియో అయితే వినిపించిందా? మళ్ళీ ఒకసారి వినిపించాలన్నా? వినబడలే? వినిపించింది కదా? ఒక్కసారి 3 ఫోటోలు కూడా చూపించండి అన్న. ఇవి ఈయన ఆ రేణుక వాళ్ళ అన్న. అన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలే, అఫీషియల్ కార్యక్రమాలు. ఈ రేణుక వాళ్ళమ్మ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అని అది బంద్ చేయండి. లైట్స్ ఇప్పుడు చూపించిన రేణుక వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. వాళ్ళన్న బీఆర్ఎస్ పార్టీలనే తిరుగుతాడు. ఈమెకు ఒక్క అక్షరం ముక్క కూడా రాదు అని ఆమెతో చదువుకున్న వాళ్ళు, ఆమెకు పాఠాలు చెప్పిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. కానీ ఆమెకు ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె సోదరుడికి వచ్చింది. ఈమెకు ప్రభుత్వ ఉద్యోగము రావటమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి దానికి ఒక మొదటి ఉదాహరణ. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నది, ఆ పలుబడితోటే ఈమెకు ఆ ఉద్యోగం తెచ్చుకున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలంతా కూడా అనుకుంటున్నటువంటి విషయం. మరి వాళ్ళ మేము కూడా మాట్లాడదలుచుకుంటే వాడెవడో దీంట్లో ఉన్నాడు, బీజేపీ కండు వేసుకున్నాడట, దానికి బీజేపీకి లింక్ చేసి మీరు మాట్లాడితే మరి మేము డైరెక్ట్గా అసలు ఏవన్ దొంగ, ఆ దొంగనే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ దొంగకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరి దీని వెనుక కేటీఆర్ ఉన్నాడని మేము కూడా చెప్పొచ్చు. కానీ మేము ఇవాళ స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం, విషయాన్ని చిన్నదిగా చేసి, విషయాన్ని కేవలం వ్యక్తులకు పరిమితం చేసి తప్పించుకోవాలని చూస్తే కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులల్లా మీరు ఇవాళ చెప్పినటువంటి స్టడీ రూములు, ఆన్లైన్ల మెటీరియల్ ఇవన్నీ పెడితే జరిగిపోయినటువంటి నష్టం తీరేది కాదు. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలా. కేటీఆర్ రాజీనామా చేయకపోతే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని బర్తరఫ్ చేయాలి. దాంతోపాటు విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న ₹1,00,000 నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ఇప్పించవలసిందే. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించవలసిందే. అప్పటి వరకు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అక్రమాల పైన ఎవరిని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి మరీ ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నాం. ఇంకొక అంశం కూడా చెప్తున్నాం. మాట్లాడితే గుజరాత్లో ఏమైంది, బీహార్లో ఏమైంది, కర్ణాటకలో ఏమైందని మాట్లాడతారు కదా. గుజరాత్లో, బీహార్లో, కర్ణాటకలో ఉద్యోగాల కోసం ఉద్యమం జరిగి రాష్ట్రం రాలే. కానీ తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగి రాష్ట్రం వచ్చింది. ఆ ఉద్యోగాలు తెలంగాణ విద్యార్థులకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఆ ఉద్యోగాలు మీ మెడలు వంచి మేము ఇప్పిస్తాము అని కూడా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము. కేటీఆర్ గారు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు ఇవాళ నిరుద్యోగులకు ఏదో మీది నుంచి చల్లబరిచేటటువంటి మాటలు ఏవైతే చెప్తున్నారో అవి వినడానికి ఇవాళ విద్యార్థి లోకం సిద్ధంగా లేదు. ఇవాళ వాళ్ళ కడుపు మండి ఉద్యోగాలు రాక ఏండ్లకేండ్లకు వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో
నిరుద్యోగులంతా కూడా ఖచ్చితంగా బగ తీర్చుకుంటారు, మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి కేటీఆర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.